భారతదేశంలో అత్యంత పవిత్రమైన శక్తిపీఠాలలో ఒకటి. చరిత్ర, భక్తి, శక్తి ఇలా అన్నీ కలగలిసిన ఒక ప్రదేశం. తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల్ జిల్లా తుంగభద్ర నదీ తీరాన ఉన్న ఆధ్యాత్మిక క్షేత్రం. అదే అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయం. ఈరోజు మనం ఈ వీడియోలో ఆ ఆలయం యొక్క చరిత్ర, స్థల పురాణం మరియు దాని వైభవం గురించి తెలుసుకుందాం. అలంపురం ఒక ప్రాచీన క్షేత్రం. ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఇక్కడున్న నవబ్రహ్మ ఆలయాలు 7వ శతాబ్దంలో బడామి చౌక్యులు నిర్మించారు. జోగులాంబ అమ్మవారి ఆలయం 18 శక్తిపీఠాలలో ఒకటి. ఇది ఎన్నో దాడులు, విధ్వంసాలను ఎదుర్కొంది. ముఖ్యంగా ముస్లింల ఆక్రమణల సమయంలో ఆలయం పూర్తిగా దెబ్బతినింది. తర్వాత భక్తుల కృషితో 2005లో కొత్తగా ఆలయాన్ని రెన్యువేట్ చేయడం జరిగింది. పురాణాల ప్రకారం దక్షుడి యజ్ఞంలో జరిగిన ఘటనలో సతీదేవి తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసింది. ఆమె శరీర భాగాలు భూమిపై పడిన చోట్లే శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. అలంపురంలో సతీదేవి యొక్క పైపళ్ళు పడినట్లు చెబుతారు. అందుకే ఈ స్థలం పవిత్రమైన శక్తిపీఠంగా మారింది. ఇక్కడ అమ్మవారు జోగులాంబ రూపంలో ఉంటారు. జోగి అంటే యోగిని. అమ్మవారు చాలా ఉగ్ర రూపంలో దర్శనమిస్తూ ఉంటారు. ఆమె జుట్టు విప్పి కప్పలు, పాములు, సర్పాలు వంటి ప్రతీకలతో కనిపిస్తూ ఉంటారు. ఇది శక్తి, రక్షణ మరియు తపస్సు యొక్క సూచన. ఈ ఆలయ నిర్మాణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ శివుడిని బాలబ్రహ్మేశ్వర స్వామిగా పూజిస్తారు. తుంగభద్ర మరియు కృష్ణా నదుల సంగమానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ ప్రాంతానికి మరింత ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. భక్తులు ఇక్కడికి వచ్చి తమ కోరికలు నెరవేర్చుకోవాలని ప్రార్థిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు, ప్రత్యేకంగా బోనాలు, నవరాత్రి సమయాలలో. మీరు కూడా ఒకసారి ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందండి. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మన ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి. బై ఫర్ నౌ, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.